నమస్తే అండి. ఈరోజు మనము మెత్తటి ఇడ్లీ చేసుకోవాలంటే ముందుగా మినపప్పు, ఇడ్లీ రవ్వ, కొద్దిగా వచ్చేసి అటుకులు, మెంతులు తీసి పెట్టుకుంటే మనం మెత్తటి ఇడ్లీ చేసుకోవచ్చు. ముందుగా మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి. మినపప్పును 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాం. ఇందులో 1 స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. దీన్ని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, మినపప్పు 4-5 గంటల సేపు నానబెట్టుకున్నాం. ఈ మినపప్పు నీళ్లు వడగట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాం. 1 గ్లాసు మినపప్పు గాను 2 గ్లాసులు ఇడ్లీ రవ్వను తీసి పెట్టుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వలోనే 1/2 కప్పు అటుకులను కూడా వేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టుకోండి. మనం కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ నానే లోపల మనం నానబెట్టుకున్న మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి, మినపప్పును మిక్సీలో మెత్తగా పట్టుకున్నాం. దీన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. చూడండి, మినప్పిండి మిక్సీలో వేసుకున్నాం మెత్తగా. ఇది వేడిగా ఉంది, అందుకోసం కొంచెం సేపు పక్కన పెడితే చల్లారుతుంది. ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. చూడండి, మినప్పిండి చల్లారింది. మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, మినప్పిండి, ఇడ్లీ రవ్వ ఇవి బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్నాం. దీన్ని 5-6 గంటల సేపు పులవ పెట్టుకోవాలి. చూడండి, ఇడ్లీ పిండిని నైట్ అంతా పులివి పెట్టుకున్నాం. ఈ విధంగా పులివి పెట్టుకుంటే చాలా మెతుగా వస్తుంది ఇడ్లీ. మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి మొత్తాన్ని ఒకరోజు వాడలేము. అందుకోసంగా కొంత తీసి ఒక గిన్నెలో పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోగలిగితే 4-5 రోజులు మన్నిగ్గా ఉంటుంది. మనం ప్రతిరోజు ఈ విధంగా ఇడ్లీ చేసి పిల్లలకు పెట్టచ్చు. ఈ మిగిలిన ఇడ్లీ పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ ఇడ్లీ పిండిలో తగినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కలిసేటట్టుగా కలుపుకోండి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి ఇడ్లీ. ఈ విధంగా ఇడ్లీ పిండిని కలుపుకొని తీసి పక్కన పెట్టుకోండి. మనం ఇప్పుడు ఇడ్లీ చేసుకోవాలంటే స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లో ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, అన్నిట్లో ఆ విధంగా పెట్టుకుంటే మనకి ఇడ్లీ చాలా మల్లెపువ్వులాగా తెల్లగా వస్తాయి. చూడండి, ఇడ్లీ ప్లేట్లో 2 ప్లేట్లు ఆ విధంగా ఇడ్లీ పెట్టుకున్నాం. ఇవి సాదాగా వస్తాయి, తెల్లగా వస్తాయి ఇడ్లీ. ఈ పిల్లలు కొంతమంది తినరు. ఆ విధంగా కాకుండా మనం క్యారెట్ కలుపుకొని ఇడ్లీ కానీ పెట్టుకోగలిగితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఆ క్యారెట్తో కలిపిన ఇడ్లీ పెట్టుకోబోతున్నాం. ఈ ఇడ్లీ పిండిలో మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ని వేసి కలుపుకోవాలి. ఈ ఇడ్లీ ప్లేట్లో ఈ క్యారెట్ కలిపిన ఇడ్లీ పిండిని పెట్టుకోవాలి. ఆ విధంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మంచి శక్తినిచ్చేది ఈ విధంగా పెట్టుకోగలిగితే. ఈ విధంగా ఇడ్లీ పెట్టిన ప్లేట్లు పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి. ఒక 5 నిమిషాల సేపు పెద్ద మంట పైన ఇడ్లీని ఉడికించుకోవాలి. చూడండి, పెద్ద మంట పైన 5 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇప్పుడు మంట తగ్గించి చిన్న మంట పైన కానీ పెడితే త్వరగా మనకి ఇడ్లీ రెడీ అవుద్ది. చూడండి, ఇడ్లీ ఉడికింది. స్టవ్ను ఆపేసి 2 నిమిషాలు ఇడ్లీ పాత్రను పక్కన పెట్టుకుంటే ఆవిరి పైన ఇడ్లీ బాగా ఉడకద్ది. మనం తీసి పెట్టుకున్న ఇడ్లీ పాత్ర చల్లారింది. చూడండి, మనం లోపల ఇడ్లీ ఉడికింది చూసుకుంటున్నాం. చూడండి, చాలా బాగా వచ్చింది ఇడ్లీ. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయింది. మామూలు ఇడ్లీ, క్యారెట్తో చేసుకున్న ఇడ్లీ అన్నమాట. ఈ రకంగా 2 రకాలుగా చేసుకుంటే పిల్లలకి ఇష్టమైంది మనం పెట్టేదానికి వీలవుద్ది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని
కోరుకుంటున్నాను. నమస్తే.